ఎవడాడు? ఎవడు రాడు? ఎక్కడ ఉంటాడు? నాకు తెలియదే, నాకు తెలియదే. అక్కడ ఉంటాడు. అనాథల మీద అభాగ్యుల మీద మీ దౌర్జన్యం ఏంట్రా? ఈ డైలాగ్ చిరంజీవి గారు చెప్తే డెప్త్ గా ఉంటుంది, రెబల్ స్టార్ చెప్తే రఫ్ గా ఉంటుంది, సూపర్ స్టార్ చెప్తే స్టైల్ గా ఉంటుంది. నేను చెప్తే ఎలా ఉంటుందో మీరే చెప్పాలరా. రౌడీజం చేయాలంటే జీబులో పెట్రోలు, దాంట్లో రౌడీలు కాదురా, దమ్ము దమ్ము కావాలి. అంత దమ్ముందా నీకో? నా దమ్మేంటో చూస్తారా? వదిలేయన్నా. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం ఎరా మైదానం, బాబాయ్ కూతురు పెళ్ళుందిగా? అవును. ఇక్కడ అన్ని దగ్గరుండి చూసుకో. ఓకే, ముహూర్తం టైంకి వచ్చేస్తా. సరే అల్లుడు. అలాగే. రండమ్మా, మీరు కూడా ఇంత లేట్ అయితే ఎలాగమ్మా? సారీ అంకుల్, ఇప్పుడు వచ్చేసాం కదా. ఆంటీ ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నారమ్మా అందరూ. రండి. హాయ్ శ్రీదేవి. నువ్వు వెళ్ళి పూలదండలు ఇచ్చిరాపో. అలాగే అన్న. మైదానం, ఏర్పాట్లు ఎలా ఉన్నాయిరా? సూపరు. తినలుడు. థ్యాంక్ యూ రా. ఓకే. ఊరుకోండి. ఆ రోజుల్లో పెళ్లిలే వేరు. అంతేగా, ఈ రోజుల్లో అంతా రెడీమేడ్ అయిపోయింది. అవునవును. అల్లుడు, గ్లామర్ బాగా పెంచినట్టున్నావు. ఊరుకాలుడు, ఇప్పుడే ఉంది గ్లామరు, ఆ రోజుల్లోనూ చూడందా? ఏంటి, నీకు ఇంతకు ముందే తెలుసా? పంప్ సెట్ దగ్గర పరిచయం. ఏంటండి ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి బాబాయ్ అంత డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావు బాబు, అంతా మా కర్మ. శుభమాని పెళ్లి జరుగుతుంటే ఆ శుభం మాటలేంటి పిన్ని? పెళ్లికిస్తానన్న కట్నంలో 50,000 తగ్గాయి బాబు. సమయానికి సర్దుబాటు కాలేదు. ఇప్పుడు ఆ 50,000 ఇస్తే గాని తాళి కట్టించనంటున్నాడు మా వియ్యంకుడు. దానికెందుకు బాబాయ్ ఇంత కంగారు? నేనున్నానుగా. ఈ పెళ్లి ఎలా జరిపించాలో నాకు తెలుసు బాబాయ్, మీరేం బాధపడకండి. నీకు తెలియదు బాబు, ఆ కోటేశ్వరరావు డబ్బు కోసం గడ్డి తినేరకు. నా కూతురు పెళ్లి ఎక్కడ ఆగిపోతుందోనని
భయంగా ఉంది. ఈ ఖాళీ ఉండగా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. ఏదైనా జరగాల్సిందే బాబాయ్. వస్తాను బాబాయ్. నేనేం పాగలగాడా? ఎప్పుడు లెక్క అప్పుడు తేల్చకపోతే డొక్క జించి మారేస్తాను. ఏమనుకుంటున్నారో నా గురించి సరిగ్గా తెలియదు వీళ్ళకి. మీ సంగతి తెలియదు ఎవరికంటే ఫైనాన్స్ విషయంలో మీలాంటి న్యూసెన్స్ ఫెలో లేరనే సిటీ మొత్తం చెప్పుకుంటున్నారు. ఆహా అలాగా? ఇవ్వాల్సిన 25,000కి వడ్డీ ఇవ్వలేదే? తొందర ఎందుకు? పంపించు త్వరగా పంపించు. మాటలు చెప్తున్నాడు. ఏరి మా బియ్యంకులు వారు ఎక్కడా? ఊరుకోండి కోటేశ్వరరావు గారు, పెళ్లిలో కూడా మీ ఫైనాన్స్ మ్యాటరేనా? నువ్వా సావిత్రమ్మా? పట్టు చీర బాగా బిగించి కట్టావు. మరి నా 10,000 బాకీ సంగతి ఏంటి? మీరేంటి నా వెంట పడ్డారు? నువ్వు పెద్ద అనుష్కావని నీ వెంట పడ్డావు. ఏరి ఏరి ఎక్కడున్నారు? ఆపండి ఆపండి. నువ్వు ఆపవయా పంతులు. ఏమిటండి మంత్రాలా మేడమా? ఏమయ్యా పంతులు, నీకు బాగా ఎటకారం ఎక్కువైందే. ఇక్కడ ఫైనాన్స్ మ్యాటర్ సెటిల్ అవ్వకుండానే నువ్వు పెళ్లి జరిపించేస్తావా? అసలు పెళ్లి కొడుకు తండ్రి నేనా నువ్వా? అబే నేను కాదులేండి. మా బావగారు ఎక్కడా? ఏమండి చేయండి. మాటలు సరే గాని కట్నం తాలూకు బ్యాలెన్స్ 50,000 ఎక్కడా? బావుగారు నా మాట నమ్మండి. తాళి కట్టించండి బావుగారు. మీ డబ్బులు పువ్వుల్లో పెట్టిస్తాను. బావుగారు ఈ పెళ్లిని ఆపించకండి. మీకు దండం పెడతాను బావుగారు. చాలే ఊరుకోవయా. ఈ పువ్వుల్లో పెట్టేవడాలు కవర్లో పెట్టేవడాలు చాలా చూసాం. ఫైనాన్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. ముందు లేవరా అక్కడి నుంచి. బావుగారు ఇలా నలుగురిలో అరిచి అల్లరి పాలు చేయొద్దు. ఏమిటి నేను అరుస్తున్నానా? ఏమండి పెద్ద మనుషులు మీరు చెప్పండి, నేను అరుస్తున్నానా? పెళ్లికి అనుకున్న ప్రకారంగా కట్నం డబ్బులు అడగడం తప్ప అండి? మీరు చెప్పండి. నేను నా కొడుకుని పెంచాను, చదివించాను. ఇప్పుడు నా కొడుకు పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలనుకోవడం తప్ప? కట్నం అడగడం తప్ప అండి? ఈ పెద్ద మనిషి కట్నం తాలూకు బ్యాలెన్స్ డబ్బులు పెళ్లికి ముందు రోజు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. పెళ్లి రోజు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. తాళి కట్టే ముందు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు అంటాడు ఆ తాళి కట్టించండి తర్వాత ఇస్తాను అంటున్నాడు. ఇన్ని మాటలు మార్చినటువంటి ఈ పెద్ద మనిషి మాటలు నన్ను నమ్మమంటారా? ఒరేయ్ ఇంకా కూర్చున్నావేరా? లేవరా. బావుగారు చాలే ఊరుకోవయా. అవగారండి అవగారు. వీళ్ళెవరు? ఈ పెళ్లికి వచ్చిన చీఫ్ గెస్ట్లు బాబాయ్. చూడ్డానికింత చీప్ గా ఉన్నారు. వీళ్ళు చీప్ గెస్ట్లు ఏమిటయ్యా? కోటేశ్వరరావు వీళ్ళంతా పెళ్లి కూతురు, పెద్దమ్మ, పెద్దనాన్న, అక్క, తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. పెళ్లి ఆగిపోతుందని తెలిసిన తర్వాత కట్నం చదివించడానికి వచ్చినటువంటి పెళ్లి పెద్దలు మిస్టర్ కోటేశ్వరరావు. పెద్దమ్మ మీరు వచ్చేయండి. మచ్చ వెంకాయమ్మ, తోటకూర తులసమ్మ, చందోలు నరసయ్య. బాబాయ్ నువ్వు కానివ్వు. మిస్టర్ కోటేశ్వరరావు నీ కట్నం డబ్బుల తాలూకు బ్యాలెన్స్. ముష్టి వాళ్లతో ముష్టేయించి నన్ను ముష్టివాణ్ణి చేస్తావా? ఎవడికి కావాలయ్యా నీ ముష్టి డబ్బులు? మిస్టర్ కోటేశ్వరరావు ముష్టి వాళ్ళని తక్కువ ఎస్టిమేషన్ వేస్తే బ్లాస్టింగులు జరిగిపోతాయి. వాళ్ళెవరనుకున్నావు? ముష్టి పేరుతో మన దగ్గర చిల్లర తీసుకొని మన పాపాలని గడిగే వాషింగ్ మిషన్లే ఈ ముష్టి మహారుషులు.